హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నరేంద్ర టాక్స్. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్సెస్కి సంబంధించిన సిలబస్లో భాగంగా ఇంటర్మీడియట్కి సంబంధించిన మొదటి సంవత్సరం మరియు రెండవ సంవత్సరాలకు సంబంధించిన జంతు శాస్త్రం జువాలజీకి సంబంధించిన ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం మరియు రెండవ సంవత్సరానికి సంబంధించిన టెక్స్ట్ బుక్ బిట్ బ్యాంక్ వీడియోలు మన ఛానల్లో అందుబాటులో ఉన్నాయి. ఈ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, చూడండి. అలాగే ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం వృక్షశాస్త్రానికి సంబంధించిన చాప్టర్ వైజ్ బిడ్ బ్యాంక్ వీడియోలు కూడా మన ఛానల్లో అందుబాటులో ఉన్నాయి. ఈ వీడియోస్ లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, చూడండి. అలాగే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ రెండవ సంవత్సరం ద్వితీయ సంవత్సరానికి సంబంధించిన వృక్షశాస్త్రం బాటనీకి సంబంధించిన తెలుగు మీడియం టెక్స్ట్ బుక్ బిడ్ బ్యాంక్ వీడియోలు చాప్టర్ వైజ్ బిడ్ బ్యాంక్ వీడియోలు ఒక్కొక్కటిగా తెలుసుకుంటున్నాం. ఇవాళ టాపిక్ ఏంటి అంటే చాప్టర్ 11 జీవ సాంకేతిక శాస్త్రం సూత్రాలు ప్రక్రియలకు సంబంధించిన ముఖ్యమైన ప్రశ్నలు వాటి సమాధానాల టెక్స్ట్ బుక్ బిడ్ బ్యాంక్ వీడియో ఇప్పుడు తెలుసుకుందాం. మన ఛానల్లో టెట్ టు డిఎస్సి సబ్జెక్ట్ కంటెంట్ పేరుతో ప్లేలిస్ట్ ఉందండి. ఇందులో 3rd to 10th క్లాస్ 3వ తరగతి నుంచి 10వ తరగతి దాకా కంప్లీట్ బయాలజికల్ సైన్సెస్, సోషియల్ సైన్సెస్, ఫిజికల్ సైన్సెస్కి సంబంధించిన టెక్స్ట్ బుక్ బిడ్ బ్యాంక్ వీడియోలు మన ఛానల్లో అందుబాటులో ఉన్నాయి. కేవలం టెట్ టు డిఎస్సిలకే కాకుండా అన్ని రకాల పోటీ పరీక్షలకు ఉపయోగపడే విధంగా ఈ యొక్క గవర్నమెంట్ టెక్స్ట్ బుక్ బిడ్ బ్యాంక్ వీడియోలు మన ఛానల్లో అందుబాటులో ఉన్నాయి. ఈ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, చూడండి. అలాగే అన్ని రకాల పోటీ పరీక్షలు ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే విధంగా జనరల్ నాలెడ్జ్ అనే పేరుతో ప్లేలిస్ట్ ఉందండి. ఇందులో జనరల్ నాలెడ్జ్ జీకే ప్రాక్టీస్ బిట్స్ వీడియోస్ అందుబాటులో ఉన్నాయి. ఈ వీడియోస్ లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఒక్కసారి చూడండి. ఓకే, ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తూ ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ఆల్ మీద ట్యాప్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం వలన ఛానల్లో ఉన్న వివిధ రకాల కంటెంట్ వీడియోలన్నీ కూడా మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. ఓకే, టుడే టాపిక్లోకి వెళ్ళే ముందు వీడియోని అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వలన మరిన్ని కంటెంట్ వీడియోలు మీ ముందుకు తీసుకురావడానికి అవకాశం ఇచ్చిన వారు అవుతారు, కాబట్టి వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోద్దండి. అలాగే వీడియోను స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి, మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇక విషయంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్సెస్కి సంబంధించిన సిలబస్లో భాగంగా ఇంటర్మీడియట్కు సంబంధించిన టెక్స్ట్ బుక్ బిడ్ బ్యాంక్ వీడియోలు తెలుసుకుంటున్నాం. ఇందులో భాగంగా ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం వృక్షశాస్త్రం బాటనీకి సంబంధించిన చాప్టర్ వైజ్ బిడ్ బ్యాంక్ వీడియోలు మన ఛానల్లో అందుబాటులో ఉన్నాయి. ఈ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, చూడండి. అలాగే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్కి సంబంధించిన చాప్టర్ వైజ్ బిడ్ బ్యాంక్ వీడియోలు ఒక్కొక్కటిగా మన ఛానల్లో తెలుసుకుంటున్నాం. ఇవాళ టాపిక్ ఏంటి అంటే చాప్టర్ 11 జీవ సాంకేతిక శాస్త్రం సూత్రాలు ప్రక్రియలకు సంబంధించిన టెక్స్ట్ బుక్ బిడ్ బ్యాంక్ వీడియో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటి ప్రశ్నను గమనిస్తూ ఉన్నాం. సూక్ష్మజీవుల లక్షణాలను ఉపయోగాలను వాడుకునే శాస్త్రాన్ని ఏమని అంటారు? సూక్ష్మజీవుల లక్షణాలను ఉపయోగాలను వాడుకునే శాస్త్రాన్ని ఏమంటారు? సూక్ష్మజీవ శాస్త్రమా, జీవ సాంకేతిక శాస్త్రమా, జీవశాస్త్రమా, ఏదీ కాదు. ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ కామెంట్ సెక్షన్లో. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి జీవ సాంకేతిక శాస్త్రం అంటారు. రెండవ ప్రశ్న చూస్తున్నాం. డిఎన్ఏను నిర్దిష్ట స్థానాలలో జీఏల మధ్య కత్తిరించే రెస్ట్రిక్షన్ ఎన్ఎంలను ఏమంటారు? అణు కత్తెరలు, ప్లాస్మిడ్లు, అణుపోచలు, ఏది కాదు. డిఎన్ఏను నిర్దిష్ట స్థానాలలో మధ్య కత్తిరించే రెస్ట్రిక్షన్ ఎన్ఎంలను ఏమంటారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ అణు కత్తెరలు అంటారు. మూడో ప్రశ్న చూస్తే బ్యాక్టీరియాల నుంచి ఏవి లభిస్తాయి? బ్యాక్టీరియాల నుంచి ఏవి లభిస్తాయి? అణు కత్తెరల, ప్లాస్మిడ్ల, అణుపోచల, ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ అణు కత్తెరలు లభిస్తాయి. నాలుగో ప్రశ్న చూస్తే ఏది రెస్ట్రిక్షన్ ఎన్ఎం ఎచ్చరీషియా కోలై నుంచి లభిస్తుంది? కాస్మిడ్లు, ఈకోఆర్ఐ, ఆర్డిఎన్ఏ, ఏది కాదు. ఏది రెస్ట్రిక్షన్ ఎన్ఎం ఎచ్చరీషియా కోలై నుంచి లభిస్తుంది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ఈకోరై. ఐదో ప్రశ్న చూస్తే ఏది ప్రత్యేకంగా డిఎన్ఏలోని జీఏఏ స్థానాలను గుర్తించి జీఏ మధ్య కత్తిరిస్తుంది? కాస్మిడ్ల, ఈకోరయ, ఆర్డిఎన్ఏనా, ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ఈకోరై. ఆరో ప్రశ్న చూస్తున్నాం. విజాతీయ డిఎన్ఏ క్రమాభివృద్ధికి ఉపయోగపడే వాహకాలను ఏమని అంటారు? క్లోనింగ్ వాహకాలు, ఆర్ఎన్ఏ వాహకాలు, సాంకేతిక వాహకాలు, ఏది కాదు. విజాతీయ డిఎన్ఏ క్రమాభివృద్ధికి ఉపయోగపడే వాహకాలను ఏమని అంటారు?
ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ క్లోనింగ్ వాహకాలు అంటారు. 7వ ప్రశ్న చూస్తున్నాం. క్లోనింగ్ వాహకాలకు ఉదాహరణలు తెలపండి. ప్లాస్మిడ్లు, బ్యాక్టీరియోఫాజులు, కాస్మిడ్లు, కృత్రిమ క్రోమోజోములు. ఆప్షన్ డి పైవన్నీ. క్లోనింగ్ వాహకాలకు ఉదాహరణలు తెలపండి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ అండి. 8వ ప్రశ్న చూస్తున్నాం. మూలాధార డిఎన్ఏ నుంచి ఛేదించిన జన్యువును మరియు ఛేదించిన వాహక డిఎన్ఏలను లైగేజ్తో కలిపి ఏర్పడిన సంకర డిఎన్ఏను ఏమని అంటారు? ఆర్డిఎన్ఏనా, పునః సంయోజక డిఎన్ఏనా? ఆప్షన్ సి ఏ కామా బినా? ఆప్షన్ డి ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఏ కామా బి. 9వ ప్రశ్న చూస్తున్నాం. ఏదైనా ఒక వరుస క్రమంలో 2 చివరల సంపూరక నత్రజని క్షారాలు వెనుకకు ముందుకు చదివినా ఒకే రకంగా ఉండటాన్ని ఏమంటారు? పాలిండ్రోమిక్ వరుస క్రమం, పాలిమరేజ్ వరుస, అనుప్రవాహ ప్రక్రియ. ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ పాలిండ్రోమిక్ వరుస క్రమం. 10వ ప్రశ్న చూస్తున్నాం. పాలిండ్రోమిక్ వరుస క్రమం ఎన్ని క్షారాల జతలతో ఉంటాయి? 3 నుంచి 6 క్షారాల జతల, 4 నుంచి 6 క్షారాల జతల, 6 నుంచి 8 క్షారాల జతల. ఏది కాదు. పాలిండ్రోమిక్ వరుస క్రమం ఎన్ని క్షారాల జతలతో ఉంటుంది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి 4 నుంచి 6 క్షారాల జతలు. 11వ ప్రశ్న చూస్తున్నాం. పీసీఆర్ అంటే ఏమిటి? పొలిమరేజ్ చైన్ రియాక్షనా, పొలిమర్ చైన్ రియాక్షనా, పొలిమరేజ్ చైన్ రెడ్యూస్డా, నన్ ఆఫ్ ది అబవ్? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ పొలిమరేజ్ చైన్ రియాక్షన్, పీసీఆర్ అంటారు. 12వ ప్రశ్న చూస్తున్నాం. పొలిమరేజ్ చైన్ రియాక్షన్ ద్వారా న్యూక్లిక్ ఆమ్లాలను విస్తరణ చేసి ఎటువంటి వ్యాధులను త్వరితంగా నిర్ధారించవచ్చు? క్షయ, ఎయిడ్స్. ఆప్షన్ సి ఏ కామా బి. ఆప్షన్ డి ఏది కాదు. పొలిమరేజ్ చైన్ రియాక్షన్ పీసీఆర్ ద్వారా న్యూక్లిక్ ఆమ్లాలను విస్తరణ చేసి ఎటువంటి వ్యాధులను త్వరితంగా నిర్ధారిస్తున్నారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఏ కామా బి. 13వ ప్రశ్న చూస్తున్నాం. ఉత్పన్నాన్ని మార్కెటింగ్ చేసే ముందు వేరు చేయుట మరియు శుద్ధి చేయుట అనేటువంటి ప్రక్రియలను కలిపి ఏమంటారు? ఏదైనా ఒక ఉత్పన్నాన్ని, ప్రోడక్ట్ను మార్కెటింగ్ చేసే ముందు వేరు చేయుట మరియు శుద్ధి చేయుట అనే ప్రక్రియలను కలిపి ఏమంటారు అంటున్నాడు. డౌన్ స్ట్రీమ్ ప్రాసెసింగా, అనుప్రవాహ ప్రక్రియనా? ఆప్షన్ సి ఏ కామా బి. ఆప్షన్ డి ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఏ కామా బి. 14వ ప్రశ్న చూస్తున్నాం. జీవానికి మరియు మానవ సంక్షేమానికి అవసరమైన ఉపయోగకరమైన ఉత్పత్తులను ఉత్పత్తి చేయడానికి, అలాగే పారిశ్రామిక స్థాయిలో సూక్ష్మజీవుల యొక్క లక్షణాలు మరియు ఉపయోగాలను ఉపయోగించుకునే శాస్త్రాన్ని ఏమంటారు? బయోటెక్నాలజీ, అణుజీవ శాస్త్రమా, జీవశాస్త్రమా? ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ బయోటెక్నాలజీ. 15వ ప్రశ్న చూస్తే. పరమాణు కత్తెరలు నిర్దిష్ట ప్రదేశాలలో డిఎన్ఏను కత్తిరించే పరిమిత ఎంజైములు సాధారణంగా ఇవి వీటి నుంచి లభిస్తాయి? బ్యాక్టీరియా నుంచా, శైవలాల నుంచా, శిలీంధ్రాల నుంచా? ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ బ్యాక్టీరియా నుంచి. 16వ ప్రశ్న చూస్తే. కృత్రిమంగా పునర్నిర్మించిన ఏవైనా 2 ప్లాస్మిడ్లను పేర్కొనండి. పీబీఆర్ 322, పియుసి 19101. ఆప్షన్ సి ఏ కామా బి. ఆప్షన్ డి జీపీఆర్ 233. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఏ కామా బి. 17వ ప్రశ్న చూస్తే. విదేశీ డిఎన్ఏ శ్రేణులను గుర్తించడం కోసం ఉపయోగించే వెక్టార్లను ఏమంటారు? క్లోనింగ్ వెక్టార్సా, ప్లాస్మిడ్సా, క్లోనింగ్ డిఎన్ఏలా? ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ క్లోనింగ్ వెక్టార్స్ అంటారు. 18వ ప్రశ్న చూస్తే. క్లోనింగ్ వెక్టార్స్కు ఉదాహరణ తెలపండి. ప్లాస్మిడ్స్, బ్యాక్టీరియోఫేజెస్, కాస్మిడ్లు, పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ అండి. 19వ ప్రశ్న చూస్తే. డిఎన్ఏ లైగేజ్ ద్వారా వెక్టార్ డిఎన్ఏతో కావలసిన జన్యువులతో డిఎన్ఏ కలయికతో ఏర్పడిన హైబ్రిడ్ డిఎన్ఏను ఏమంటారు? ఆర్డిఎన్ఏనా, రికాంబినెంట్ డిఎన్ఏనా? ఆప్షన్ సి ఏ కామా బి. ఆప్షన్ డి ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఏ కామా బి. 20వ ప్రశ్న చూస్తే. పరిమితి ఎంజైమ్ ద్వారా గుర్తించబడిన డిఎన్ఏ యొక్క నిర్దిష్ట న్యూక్లియోటైడ్ క్రమాన్ని ఏమంటారు? పాలిండ్రోమ్, కాస్మేటా, కాసిండ్రోమ్? ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ పాలిండ్రోమ్ అంటారు. 21వ ప్రశ్న చూడబోయే ముందు వీడియోని అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. 21వ ప్రశ్న చూస్తే. ఎక్సోన్యూక్లియేజ్ డిఎన్ఏ కొనల నుంచి వీటిని
తొలగిస్తాయి? న్యూక్లియోటైడ్లనా, నిర్దిష్ట ప్రదేశాలలో ఛేదింపుల, పాలిమరేజ్ల ఏదీ కాదు. ఎక్సోన్యూక్లియేజ్ DNA కొనాల నుంచి వీటిని తొలగిస్తాయి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, న్యూక్లియోటైడ్లను. 22వ ప్రశ్న వస్తే ఎండోన్యూక్లియేజ్లు DNA లోపల ఏమి చేస్తాయి? న్యూక్లియోటైడ్ల, నిర్దిష్ట ప్రదేశాలలో ఛేదింపుల, పొలిమరేజ్ల ఏదీ కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, నిర్దిష్ట ప్రదేశాలలో ఛేదింపులు. 23వ ప్రశ్న వస్తే ఏ సంవత్సరంలో ఈ కోలై, ఎచ్చరీషియా కోలై నుంచి బ్యాక్టీరియోఫాజ్ వృద్ధిని నిరోధించేటువంటి 2 ఎంజైములను వేరు చేశారు? 1961, 62, 63 ఏదీ కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, 1963వ సంవత్సరంలో ఈ కోలై, ఎచ్చరీషియా కోలై నుంచి బ్యాక్టీరియాఫాజ్ వృద్ధిని నిరోధించేటువంటి 2 ఎంజైములను వేరు చేశారు. 24వ ప్రశ్న చూస్తే 1963వ సంవత్సరంలో వేరు చేసినటువంటి వృద్ధిని నిరోధించే ఎంజైములలో ఒకటి మిథైల్ సమూహాలను DNAకు జతపరిస్తే రెండవది DNAను ఛేదిస్తుంది. అయితే రెండవ దాని పేరేమిటి? రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియేజా, రెస్ట్రిక్షన్ ఎంజైమా, రెస్ట్రిక్షన్ ఎన్నెమా ఏదీ కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియేజ్. 25వ ప్రశ్న చూస్తే విశిష్ట DNA న్యూక్లియోటైడ్ వరుస క్రమం క్రియాశీలతపై ఆధారపడిన ఏ పేరుతో కలిగిన మొట్టమొదటి రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియేజ్ను వేరుపరిచి వ్యక్తీకరించారు? హిందూ2, హిందూ1, PCR1 ఏదీ కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, హిందూ2. 26వ ప్రశ్న వస్తే హిందూ2 DNA అణువులను ఎన్ని నత్రజని క్షారాల జతలు కలిగిన నిర్దిష్ట క్రమాన్ని గుర్తించి ఛేదిస్తాయి? 5 నత్రజని క్షారాల జతల, 6, 4 ఏదీ కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, 6 నత్రజని క్షారాల జతలు. 27వ ప్రశ్న చూస్తే ప్రస్తుతం 900కు పైగా రెస్ట్రిక్షన్ ఎన్ఎంలను ఎంతకి పైగా బ్యాక్టీరియంల రకాల నుంచి వేరు చేశారు? 220, 230, 240 ఏదీ కాదు. ప్రస్తుతం 900కు పైగా రెస్ట్రిక్షన్ ఎన్ఎంలను ఎంతకి పైగా బ్యాక్టీరియాల రకాల నుంచి వేరు చేశారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, 230. 28వ ప్రశ్న చూస్తే రెస్ట్రిక్షన్ ఎన్ఎంలు న్యూక్లియేజ్ అనే పెద్ద తరగతికి చెందినవి. ఇవి 2 రకాలు, అవి ఏవి? ఎక్సోన్యూక్లియేజ్ DNA కొనల నుంచి న్యూక్లియోటైడ్లను తొలగిస్తాయి. ఎండోన్యూక్లియేజ్లు DNA లోపల నిర్దిష్ట ప్రదేశాలలో ఛేదింపులు జరుగుతాయి. ఆప్షన్ సి, ఏ కామా బి. ఆప్షన్ డి ఏదీ కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, ఏ కామా బి. 29వ ప్రశ్న చూస్తే ప్రతి PCR చక్రంలో 3 దశలు గలవు, అవి ఏవి? 1 విశ్వభావీకరణ, 2 ప్రైమర్తో జతపరచడం, 3 ప్రైమర్ల పొడిగింపు, 4 పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి, పైవన్నీ అండి. 30వ ప్రశ్న చూస్తే జీవశాస్త్ర ముడి పదార్థాలను విశిష్టమైన ఉత్పన్నాలుగా మార్చడానికి వాడే పెద్ద పాత్రలను ఏమంటారు? బయోరియాక్టర్లు, బుడగల రియాక్టర్లు, సాధారణ రియాక్టర్లు ఏదీ కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, బయోరియాక్టర్లు. ఓకే ఫ్రెండ్స్, ఇది ఆంధ్రప్రదేశ్ DSE స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్సెస్ సిలబస్లో భాగంగా ఇంటర్మీడియట్కి సంబంధించిన సిలబస్లో సెకండ్ ఇయర్ 2వ సంవత్సరం వృక్షశాస్త్రం బోటనీకి సంబంధించిన చాప్టర్ 11 జీవ సాంకేతిక శాస్త్రం సూత్రాలు ప్రక్రియలకు సంబంధించిన ముఖ్యమైన ప్రశ్నలు, వాటి సమాధానాల వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్కు ఈ వీడియో యూజ్ అవుతుందనుకుంటే షేర్ చేయండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదండి. వీడియోను లైక్ చేయడం అసలు మర్చిపోద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.